శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తున్నాను. మీ జెండా పెట్టుకొని మీకోసం పనిచేసినటువంటి నాలాంటి వాళ్ళని నాలుక చీరేయడానికి పిల్లి మాణిక్యరావు గారికి మీరు పదవి ఇచ్చారా? ప్రజలకు సేవ చేయడానికి పదవి ఇచ్చారో తేల్చండి. ఒకవేళ ఆయన వ్యక్తిగతంగా ఆ మాటలు మాట్లాడి ఉంటే ఆయన నాకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక లైవ్ డిబేట్లో ఒక వ్యక్తి ఎదురుగా కూర్చొని ఉండగా నీ నాలుక చీరేస్తాను, నీ అంతు చూస్తానంటూ అనేకమైనటువంటి అనరాని మాటలు మాట్లాడాడు. వాటన్నిటి ఒక్కటొకటిగా మీకు వివరిస్తున్నాను. ఇది సమంజసమా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించండి. ఒకవేళ నాపైన మీకు ఏదైనా కక్ష ఉంటే, మీకోసం నేను ఇంత పోరాటం చేసింది మీకు నచ్చకపోతే, రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించడం మీకు నచ్చకపోతే, జగన్మోహన్ రెడ్డి పైన నేను ఆ రోజు పోరాటం చేసింది మీకు నచ్చకపోతే, మాకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం నచ్చదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించడం నచ్చదు. కాబట్టి నువ్వు మాకు నచ్చటం చెప్పండి. ఇక్కడ భయపడేవాడు ఎవ్వడూ లేడు. గత 12 సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్నటువంటి యోధుని నేను పారిపోను, తప్పించుకోను, యుద్ధం చేసి తీరుతాను.